బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట తప్పాడు అనే విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాను టైటిల్ కొడితే ప్రైజ్ మనీ మొత్తం నిరుపేద రైతు కుటుంబాలకు సహాయం చేస్తానని వెల్లడించారు. అయితే బిగ్ బాస్ టైటిల్ కొట్టిన పల్లవి ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ డొనేట్ చేయలేదు అనే ఆరోపణ ఉంది. ఈ ఆరోపణపై తాజాగా స్పందించాడు పల్లవి ప్రశాంత్. తాను గెలుచుకున్న డబ్బులు ఏం చేసింది చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్లో పల్లవి ప్రశాంత్ ఒక సంచలనం. బడా సెలబ్రిటీస్ ని వెనక్కి నెట్టి టైటిల్ ఎగిరేసుకుపోయారు. రైతు బిడ్డ అటాక్తో షోలోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్కి ఎలాంటి ఇమేజ్ లేదు. సోషల్ మీడియాలో కూడా చెప్పుకోదగ్గ పాపులారిటీ అయితే లేదు. ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడు. పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగి వ్యవసాయం చేసుకునే పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఫిజికల్ టాస్క్లో పల్లవి ప్రశాంత్ సత్తా చాటాడు. తన మాట తీరుతో రైతు బిడ్డ అనే ట్యాగ్ కూడా కలిసొచ్చింది. వెరసి పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యారు. ఒక రైతు బిడ్డగా తాను టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం పేద రైతు కుటుంబాలకు పంచుతాను అని పల్లవి ప్రశాంత్ వాగ్దానం చేశారు. ఈ కామెంట్ సైతం అతడు విన్నర్ కావడానికి కారణమైంది. టైటిల్ గెలిచాక పల్లవి ప్రశాంత్ను వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి. పోలీసుల మాట ఖతారు చేయకుండా రోడ్ షో నిర్వహించి అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్పై రిలీజ్ అయ్యారు. పూర్తిగా తన వేషం మార్చేసి విందులు వినోదాల్లో తేలుతున్నాడని పల్లవి ప్రశాంత్ తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ రైతులకి దానం చేయలేదు అనే ఆరోపణ ఉంది. ఆత్మహత్య చేసుకున్న ఒక రైతు కుటుంబానికి పల్లవి ప్రశాంత్ 1 లక్ష సహాయం చేశాడు. అలాగే ఏడాదికి సరిపడా బియ్యం కూడా ఆ కుటుంబానికి ఇచ్చాడు. తోటి కంటెస్టెంట్ శివాజీతో పాటు ఆ రైతు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అనంతరం మరొకరికి సహాయం చేసిన దాఖలాలు లేవు. నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ పంచాడన్న సమాచారం లేకపోవడంతో చేతులు ఎత్తేశాడని కథనాలు కూడా వచ్చాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం తాను పలువురికి సహాయం చేస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే కొందరి పేర్లు చెప్పలేను. ఒకరి పర్సనల్ లైఫ్ని మనం బయట పెట్టకూడదు. సహాయం పొందిన వారు బయటకొచ్చి చెప్పేందుకు ఇష్టపడడం లేదు. ఒక అమ్మాయి డిగ్రీలో ఫస్ట్ వచ్చారని చెప్పడంతో సంతోషించాను. ఆమెకి తాను చేసిన సహాయం గురించి బయట చెప్పేందుకు ఇష్టపడలేదు. ప్రైజ్ మనీ మాత్రమే కాదు, జీవితాంతం నేను సంపాదించిన దాంతో కొంత పేదలకి సహాయం చేస్తాను. బిగ్ బాస్ ప్రైజ్ మనీలో భారీగా కోత విధించారు. కారు నెక్లెస్కి కూడా కొంత డబ్బులు చెల్లించాల్సి వచ్చింది అని అన్నారు.